కుటుంబంలో నుంచి వచ్చిన దేవుని ఆశీర్వాదాలతో నిండిన రెహబాబు రాజు అయినప్పుడు ఎంత కృతజ్ఞతతో ఉండాలండి. మనలో కొంతమంది కష్టపడి అంచెలంచెలుగా దీవించబడుతున్నాం. మనం దీవించబడిన తర్వాత మనకు కలిగేటటువంటి బిడ్డలు వారు పుట్టేటప్పటికే ఏదో అంటారు, బంగారపు స్పూన్తో తినిపిస్తారు అన్నట్లు, వెండి గిన్నెల్లో ముద్దలు తినిపిస్తారు అన్నట్లు, అలా పెరిగిన వారికి కృతజ్ఞత లేకపోవడం చూస్తున్నాం. అందుకే మనం మన బిడ్డలకు కృతజ్ఞత నేర్పించాలి. దేవుడు ఏ స్థితిలో నుండి నన్ను తీసుకొచ్చాడు, నా తండ్రిని తీసుకొచ్చాడు, నిన్ను దేవుడు ఎంతగా దీవించాడు అన్నది ఆ బిడ్డలకు అవగాహన కావాలి. సొలొమోను చాలా గొప్ప జ్ఞాని, చాలా గొప్ప విషయాలు చేశాడు. ఒక విషయంలో అతను